దేవుని సన్నిధికి పరుగునరారే. గీతం పాడి పాడి గీతం పాడి పాడి గీతం పాడి పాడి గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా, ప్రార్థన సింహపు నోళ్లు మోయించింది. ప్రార్థన అగ్ని మంటలను కాలనివ్వకుండా చేసింది భక్తులకి. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగాడు. కావున మన అనుదిన జీవితంలో ఎప్పుడైతే ప్రభుని ప్రార్థిస్తుంటామో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోతున్నప్పుడు విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ప్రార్థన, విశ్వాసము ఇద్దరు కవల పిల్లలు. ఒకరు లేక ఒకరు ఉండలేరు. కవల పిల్లలు చూడండి, వానికి బాధ కలిగితే వీనికి బాధ కలుగుతుంది. వీడు సంతోషంగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి పట్టణాన్ని కాపాడుతాను అంటే సుమారు లక్షల మంది ఉన్న పట్టణంలో 50 మంది మంచి వాళ్ళు కూడా కనపడలేదు కదా. అందుకే మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ప్రభు నేను మట్టి మనిషిని, బూడిద పోగిని, ఒకవేళ 45 మంది మంచి వాళ్ళు ఉంటే కాపాడతారా? 45 మంది మంచి వాళ్ళ ద్వారా లక్షల కొలది ప్రజలు బాగుపడతారు. అంటే మనం చేసే ప్రార్థన ఇతరులకి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. మనం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదం, ఇతరులకి ఆశీర్వాదాన్ని తెస్తుంది. కాబట్టి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చేసిన ప్రార్థన చివరికి లోతు కుటుంబాన్ని కాపాడగలిగింది ప్రియులారా. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రార్థనని మనం జీవితంలో ఒక శ్వాసగా మలుచుకోగలిగినప్పుడే మన ఆత్మీయ జీవితం ఉజ్జీవంగా ఉంటుంది. ప్రార్థించే పవిత్ర ఆదివారం, సామాన్య 17వ ఆదివారం, క్రీస్తుని రాజుగా చూస్తూ ఆ తిరుహృదయనాథుని ఎడల మనం ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసుకుని ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరులారా
మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలకొనుచున్నాము. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరాని యందు ఆశ్రయం నిలుపుకున్న వారికి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైనదైన మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద మన్ని మార్గదర్శకత్వములు గతించిపోయి లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సును లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ నామమునా మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సావాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా, ప్రార్థన సింహపు నోళ్లు మోయించింది. ప్రార్థన అగ్ని మంటలను కాలనివ్వకుండా చేసింది భక్తులకి. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగాడు. కావున మన అనుదిన జీవితంలో ఎప్పుడైతే ప్రభుని ప్రార్థిస్తుంటామో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోతున్నప్పుడు విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ప్రార్థన, విశ్వాసము ఇద్దరు కవల పిల్లలు. ఒకరు లేక ఒకరు ఉండలేరు. కవల పిల్లలు చూడండి, వానికి బాధ కలిగితే వీనికి బాధ కలుగుతుంది. వీడు సంతోషంగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటే సుమారు లక్షల మంది ఉన్న పట్టణంలో 50 మంది మంచి వాళ్ళు కూడా కనపడలేదు కదా. అందుకే మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ప్రభు నేను మట్టి మనిషిని, బూడిద పోగిని, ఒకవేళ 45 మంది మంచి వాళ్ళు ఉంటే కాపాడతారా? 45 మంది మంచి వాళ్ళ ద్వారా లక్షల కొలది ప్రజలు బాగుపడతారు. అంటే మనం చేసే ప్రార్థన ఇతరులకి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. మనం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదం, ఇతరులకి ఆశీర్వాదాన్ని తెస్తుంది. కాబట్టి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చేసిన ప్రార్థన చివరికి లోతు కుటుంబాన్ని కాపాడగలిగింది ప్రియులారా. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రార్థనని మనం జీవితంలో ఒక శ్వాసగా మలుచుకోగలిగినప్పుడే మన ఆత్మీయ జీవితం ఉజ్జీవంగా ఉంటుంది. ప్రార్థించే పవిత్ర ఆదివారం, సామాన్య 17వ ఆదివారం క్రీస్తుని రాజుగా చూస్తూ ఆ తిరుహృదయనాథుని ఎడల మనం ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలకొనుచున్నాము. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో సర్వేశ్వరాని యందు ఆశ్రయం నిలుపుకున్న వారికి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైనదైన మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద మన్ని మార్గదర్శకత్వములు గతించిపోయి లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సును లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవితాంతం ప్రకటించగా నీ ప్రేమ సంద్రం జీవితాంతం ప్రకటించగా నీ ప్రేమ సంద్రం. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. శ్రేష్టమైన ప్రేమనిచ్చి కోటవలే నన్ను కాచిన దేవా. నా జీవితం నీ ప్రేమ భాగ్యం. నా ఊపిరి నీ గొప్ప వరము. నా జీవితం నీ ప్రేమ భాగ్యం. నా ఊపిరి నీ గొప్ప వరము. బలమైన తోడుగా నిలిచావు దేవా. సంపూర్ణ రక్షణ వసగావు ప్రభువా. బలమైన తోడుగా నిలిచావు దేవా. సంపూర్ణ రక్షణ వసగావు ప్రభువా. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. శ్రేష్టమైన ప్రేమనిచ్చి కోటవలే నన్ను కాచిన దేవా. శ్రేష్టమైన ప్రేమనిచ్చి కోటవలే నన్ను కాచిన దేవా. ఘనపరచెదా నా జీవితాంతం ప్రకటించెదా నీ ప్రేమ సంద్రం. ఘనపరచెదా నా జీవితాంతం ప్రకటించెదా నీ ప్రేమ సంద్రం. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా లక్ష్యమా గమ్యమా నీకే స్తోత్రము. నా సర్వమా సకలమా నీకే స్తోత్రము. నా జీవంతమా నీకే స్తోత్రము. నా ముక్తియు శక్తియు నీకే స్తోత్రము. నా ధైర్యమా సత్యమా నీకే స్తోత్రము. నా జీవనాధారమా నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. పాటు భూస్థాపము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రీస్తు శక్తి వల్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగిదిని. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవలెత్తును. మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నిత చేయబడకపోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చును. దేవుడు మన పాపములన్నిటిని క్షమించును. వ్రాతపూర్వకమైన అజ్ఞానాల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన వ్రతమును ఆయన తల శిలువ మరణమును ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించును. ఇది ప్రభువాకు.
నిండిన మనసులకు సేదను తీర్చెను నీ వాక్యం. వేదన మిగిలిన నారుడికి, వేదన మిగిలిన నారుడికి పూరటనిచ్చెను నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన మీ ఆత్మతోను ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మీకు స్తుతి కలుగునుగాక. 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 13 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము, మా పాపములను క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననియ్యకము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పిననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర పెట్టకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద ప్రక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానమిచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరములను తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా, గుడ్డను అడిగినచో తేలునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకెంత పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా, మీ బోధలు వింటు ద్వారా మా పాపములు పరిహరింపబడునుగాక. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఆవరణను, ఇక్కడున్న గురువులను, విశ్వాసులను, మనలందరినీ తన ఆత్మ వరాలతో నింపమని, ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వరములతో మనం చేపట్టి ప్రతి కార్యము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దివ్య రక్తమే జయము.
దివ్య రక్తమే జయము యేసు దివ్య రక్తమే జయము యేసు దివ్య రక్తమే జయము యేసు దివ్య రక్తమే రక్షణ యేసు దివ్య రక్తమే రక్షణ యేసు దివ్య రక్తమే రక్షణ యేసు దివ్య రక్తమే రక్షణ యేసు దివ్య రక్తమే స్వస్థత యేసు దివ్య రక్తమే స్వస్థత యేసు దివ్య రక్తమే పశ్చాత్తాపము యేసు దివ్య రక్తమే పశ్చాత్తాపము యేసు దివ్య రక్తమే కారుణ్యము యేసు దివ్య రక్తమే కారుణ్యము యేసు దివ్య రక్తమే కారుణ్యము యేసు దివ్య రక్తమే కారుణ్యము యేసు దివ్య రక్తమే కుటుంబ ఐక్యత యేసు దివ్య రక్తమే కుటుంబ ఐక్యత హల్లెలూయా హల్లెలూయా మీరందరూ గట్టిగా చెప్పగలరు హల్లెలూయా హల్లెలూయా ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి మహా తాగుబోతు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు, తాగుతూ ఉండేవాడు. అది చూసిన పెద్ద కొడుకు నాన్నలా తయారయ్యాడు. మనం చెప్తాం కదా, 6 నెలలు సాహసం చేస్తే ఆరే నోరు చెప్పంటారా, ఆరే ఈరు. హల్లెలూయా. పెద్ద కొడుకు పరమ తాగుబోతైపోయాడు తండ్రిని చూసి. మరి రెండో కొడుకు మత్రికి కలెక్టర్ అయ్యాడు. రెండో కొడుకు కలెక్టర్ అయ్యాడు. ఒకసారి కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూ చేయడానికి న్యూస్ రిపోర్టర్లు వచ్చారు. ముందు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఏ నాయనా నువ్వేం చదువుకున్నావు అంటే, నేనేం చదవలేదండి, మా నాన్న తాగుబోతు కాబట్టి నేను తాగుబోతున్నా అయ్యానన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఫాదర్ గారు భోజనం ఉంచారు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మాయి భోజనం ఉందంటే గట్టిగా చెప్తున్నారు ఫాదర్. హల్లెలూయా. ఇక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. నాయన మరి మీ నాన్న తాగుబోతూ మీ అన్నయ్య తాగుబోతు అయ్యాడు, నువ్వే ఇలాగా కలెక్టర్ అయ్యేవు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మా నాన్నను అందరూ చీయడం చూశాను, మా అన్నయ్యను చూశాను, వాడిని ఎవ్వరూ గౌరవించడం లేదు, అందుకే నేను కష్టపడి చదివి ఈ కలెక్టర్ అయ్యానన్నాడు. గట్టికి చెప్పడి కొట్టి దేవుడి వందనాలు తెలియజేద్దాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగింది ఏంటంటే, ప్రజలు చేసిన పాడు పని పైకి పొక్కింది. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి అంటుకుందో చూడండి. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏం చేస్తున్నానో దేవుడు చూడలేదు. ఒకసారి కీర్తన 139 1-2 వచనాలు తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు. హల్లెలూయా. తీసారా? కీర్తన 139 1-2 వచనాలు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. అవును. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియదు. గట్టిగా చెప్పడి కొడి దేవుడు అన్నాడు చెప్తాం. నీకు తెలియదేమో, ఈ రోజు ఇక్కడ కూర్చుంటావు అని ఫాదర్ గారికి తెలిసి ఉండదు. కానీ దేవుని ప్రణాళికలో ఈ రోజు ఈ ఎల్కోట్లో ఈ తిరుహృదయం పక్కన ఇది జరుగుతుందని దేవుడికి ఎప్పుడో తెలుసు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ దేవునికి తెలుసు. తర్వాత చదవమ్మా. నీవు దూరముగా ఉండి నా ఆలోచనను గుర్తుపట్టుదు. దూరముగా నుండి అంటే పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. ఇదే మనం గుర్తించుకోవాలి. అందుకే మన జీవితం ఎలా ఉండాలి అంటే, బాల్యములో సాముయేలు వలె ప్రార్థించాలి, యవ్వనంలో తిమోతి వలె ప్రార్థించాలి, మధ్యాహ్న సమయంలో దానియేలు వలె ప్రార్థించాలి, రాత్రి వేళ పౌలు సిలాసుల్లా ప్రార్థించాలి. అదే రీతిగా అపాయంలో ఉన్నప్పుడు పేతురులాగా ప్రార్థించాలి. అదే రీతిగా సొలొమోనులాగా ప్రతి కార్యం అయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎలియాజరులాగా ప్రతి పనికి వెళ్లే ముందు దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభు వలె నిత్యము ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెబుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మన జీవితాలు ఆనందంగా, ఆశీర్వాదంగా, అద్భుతకరంగా మారాలి అంటే దేవునితో మనం సత్సంబంధం నెలకొని ఉండాలి. ఇక్కడ
ప్రభు దూరము నుండియే నా ఆలోచనలు గమనిస్తున్నాడు. తర్వాత చదువు తల్లి, అలా వదిలేసింది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. చదవండి. నేను నడుచుచున్నాను, పరుండి ఉన్నాను. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెప్దాం. నేను నడుస్తున్నా, పరుండి ఉన్నా, నీవు ఎప్పుడు గమనిస్తున్నావో దేవా. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. తర్వాత ముఖ్యమైన మాట ఉంది, అది నేను చేయబోయే కార్యాలు అన్నీ నీకు తెలుసు తండ్రి. తర్వాత నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీవు ఎరుగుదు. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెప్దాం. ఎప్పుడైతే రోజుకు ఒకసారి ఈ కీర్తన చదువుతావో దేవుడు నీకు ఎంత దగ్గరగా ఉన్నాడో అర్థమవుతుంది. లేకపోతే ఏమంటావు, దేవుడు నేను ఇన్ని పనులు చేస్తున్నాను ఫాదర్, నన్ను పట్టించుకోలేదు. దేవుడికి అర్థం కాదు. కాటపల్లి అక్కాలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని, కామాకు రవి, అర్జునమ్మ, హరి వారి యొక్క కుటుంబమును, వారి కుటుంబంలోని ఇబ్బందులను ప్రభు తొలగించాలని, పేరుబండి రాజు, పుష్ప మంచుకొనము. మా 14వ జగద్గురువులను, మా బాల అతి మేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతనియగు పరిశుద్ధ దోస్తులతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడదాం. మన పరలోక తండ్రి, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. మరి అవకాశం ఇచ్చిన మీ ఫాదర్ గారు మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని చాలా చక్కగా ఇటువైపు వెళ్తున్నప్పుడల్లా కారులో ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తుంటా. అది ఆనందం. ఎందుకంటే ఈ స్థలం ముందు నుండి నాకు ఐడియా ఉంది, కానీ అప్పుడు అన్నీ పాకలు పెట్టేస్తున్నారు. దీని తాలూకా డాక్యుమెంట్ చూసి ఈ స్థలం మనది అని అప్పుడులో నిర్ధారించి
చెప్పడం జరిగింది. ఆ తర్వాత రమేష్ ఫాదరు, తర్వాత ఫాదర్ గారికి చిరుకానుక అందించవలసిందిగా కోరుచున్నాను. వచ్చి అమ్మ, ఇదిగో ఫాదర్ గారికి చిరుకానుక అందించండి. పవిత్రాత్మ నామమునా మరణాదురైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా, ప్రార్థన సింహపు నోళ్లు మోయించింది. ప్రార్థన అగ్ని మంటలను కాలనివ్వకుండా చేసింది భక్తులకి. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగాడు. కావున మన అనుదిన జీవితంలో ఎప్పుడైతే ప్రభుని ప్రార్థిస్తుంటామో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోతున్నప్పుడు విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ప్రార్థన, విశ్వాసము ఇద్దరు కవల పిల్లలు. ఒకరు లేక ఒకరు ఉండలేరు. కవల పిల్లలు చూడండి, వానికి బాధ కలిగితే వీనికి బాధ కలుగుతుంది, వీడు సంతోషంగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి పట్టణాన్ని కాపాడుతాను అంటే సుమారు లక్షల మంది ఉన్న పట్టణంలో 50 మంది మంచి వాళ్ళు కూడా కనపడలేదు కదా. అందుకే మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ప్రభు నేను మట్టి మనిషిని, బూడిద పోగిని, ఒకవేళ 45 మంది మంచి వాళ్ళు ఉంటే కాపాడతారా? 45 మంది మంచి వాళ్ళ ద్వారా లక్షల కొలది ప్రజలు బాగుపడతారు. అంటే మనం చేసే ప్రార్థన ఇతరులకి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. మనం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదం, ఇతరులకి ఆశీర్వాదాన్ని తెస్తుంది. కాబట్టి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చేసిన ప్రార్థన చివరికి లోతు కుటుంబాన్ని కాపాడగలిగింది ప్రియులారా. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రార్థనని మనం జీవితంలో ఒక శ్వాసగా మలుచుకోగలిగినప్పుడే మన ఆత్మీయ జీవితం ఉజ్జీవంగా ఉంటుంది. ప్రార్థించే పవిత్ర ఆదివారం, సామాన్య 17వ ఆదివారం, క్రీస్తుని రాజుగా చూస్తూ ఆ తిరుహృదయనాథుని ఎడల మనం ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలకొనుచున్నాము. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరాని యందు ఆశ్రయం నిలుపుకున్న వారికి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైనదైన మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద మన్ని మార్గదర్శకత్వములు గతించిపోయి లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సును లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ నామమునా మరణాదురైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా, ప్రార్థన సింహపు నోళ్లు మోయించింది. ప్రార్థన అగ్ని మంటలను కాలనివ్వకుండా చేసింది భక్తులకి. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగాడు. కావున మన అనుదిన జీవితంలో ఎప్పుడైతే ప్రభుని ప్రార్థిస్తుంటామో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోతున్నప్పుడు విశ్వాస జీవితం చల్లారిపోతుంది. ప్రార్థన, విశ్వాసము ఇద్దరు కవల పిల్లలు. ఒకరు లేక ఒకరు ఉండలేరు. కవల పిల్లలు చూడండి, వానికి బాధ కలిగితే వీనికి బాధ కలుగుతుంది. వీడు సంతోషంగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి పట్టణాన్ని కాపాడుతాను అంటే సుమారు లక్షల మంది ఉన్న పట్టణంలో 50 మంది మంచి వాళ్ళు కూడా కనపడలేదు కదా. అందుకే మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ప్రభు నేను మట్టి మనిషిని, బూడిద పోగిని, ఒకవేళ 45 మంది మంచి వాళ్ళు ఉంటే కాపాడతారా? 45 మంది మంచి వాళ్ళ ద్వారా లక్షల కొలది ప్రజలు బాగుపడతారు. అంటే మనం చేసే ప్రార్థన ఇతరులకి గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. మనం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదం, ఇతరులకి ఆశీర్వాదాన్ని తెస్తుంది. కాబట్టి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చేసిన ప్రార్థన చివరికి లోతు కుటుంబాన్ని కాపాడగలిగింది ప్రియులారా. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రార్థనని మనం జీవితంలో ఒక శ్వాసగా మలుచుకోగలిగినప్పుడే మన ఆత్మీయ జీవితం ఉజ్జీవంగా ఉంటుంది. ప్రార్థించే పవిత్ర ఆదివారం, సామాన్య 17వ ఆదివారం, క్రీస్తుని రాజుగా చూస్తూ ఆ తిరుహృదయనాథుని ఎడల మనం ఎటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలకొనుచున్నాము. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరాని యందు ఆశ్రయం నిలుపుకున్న వారికి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైనదైన మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద మన్ని మార్గదర్శకత్వములు గతించిపోయి లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సును లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవితాంతం ప్రకటించగా నీ ప్రేమ సంద్రం కనపరచెదా. నా జీవితాంతం ప్రకటించగా నీ ప్రేమ సంద్రం. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. నా ప్రభు నీకే స్తోత్రము. శ్రేష్టమైన ప్రేమనిచ్చి తోటవలే నన్ను
కాచిన దేవా నా జీవితం నీ ప్రేమ భాగ్యం నా ఊపిరి నీ గొప్ప వరము నా జీవితం నీ ప్రేమ భాగ్యం నా ఊపిరి నీ గొప్ప వరము బలమైన తోడుగా నిలిచావు దేవా సంపూర్ణ రక్షణ వసగావు ప్రభువా బలమైన తోడుగా నిలిచావు దేవా సంపూర్ణ రక్షణ వసగావు ప్రభువా నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము శ్రేష్టమైన ప్రేమనిచ్చి కోటవలినను కాచిన దేవా శ్రేష్టమైన ప్రేమనిచ్చి కోటవలినను కాచిన దేవా ఘనపరచెదా నా జీవితాంతం ప్రకటించెదా నీ ప్రేమ సంద్రం ఘనపరచెదా నా జీవితాంతం ప్రకటించెదా నీ ప్రేమ సంద్రం నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము నా ప్రభు నీకే స్తోత్రము నా లక్ష్యమా గమ్యమా నీకే స్తోత్రము నా సర్వమా సకలమా నీకే స్తోత్రము నా జీవంతమా నీకే స్తోత్రము నా ముక్తియు శక్తియు నీకే స్తోత్రము నా ధైర్యమా సత్యమా నీకే స్తోత్రము నా జీవనాధారమా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము పాటు భూస్థాపము చేయబడితిరి జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి దేవుని క్రీస్తు శక్తి వల్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగింది దేవుడే క్రీస్తును మరణము నుండి లేవలెత్తును మీరు మీ పాప కార్యముల వలన శరీరమందు సున్నిత చేయబడకపోవుట వలన ఒకప్పుడు మరణించి ఉంటిరి కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చును దేవుడు మన పాపములన్నిటిని క్షమించును వ్రాతపూర్వకమైన అజ్ఞానాల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన వ్రతమును ఆయన తల శిలువ మరణమును ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించును ఇది ప్రభువాకు నిండిన మనసులకు చేరను తీర్చును నీ వాక్యం వేదన మిగిలిన నారుడికి వేదన మిగిలిన నారుడికి పూరటనిచ్చును నీ వాక్యం హల్లెలూయా 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 ప్రేమను పంచిన మీ ఆత్మతోను పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మీకు స్తుతి కలుగునుగాక. 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 13 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియట తోడనే ఆయన శిష్యుడు ఒకడు
ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము, మా పాపములను క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననియ్యకము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పిననుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర పెట్టకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద ప్రక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానమిచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పినదేమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరములను తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా? గుడ్డను అడిగినచో తేలునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకెంత పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా, మీ బోధన వింటు ద్వారా మా పాపములు పరిహరింపబడునుగాక. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఆవరణను, ఇక్కడున్న గురువులను, విశ్వాసులను, మనలందరినీ తన ఆత్మ వరాలతో నింపమని, ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వరములతో మనం చేపట్టే ప్రతి కార్యము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే జయము, యేసు దివ్య రక్తమే రక్షణ, యేసు దివ్య రక్తమే రక్షణ, యేసు దివ్య రక్తమే స్వస్థత, యేసు దివ్య రక్తమే పశ్చాత్తాపము, యేసు దివ్య రక్తమే కారుణ్యము, యేసు దివ్య రక్తమే కారుణ్యము, యేసు దివ్య రక్తమే కుటుంబ ఐక్యత. హల్లెలూయా. మీరందరూ గట్టిగా చెప్పగలరు. హల్లెలూయా. ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి మహా తాగుబోతు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు, తాగుతూ ఉండేవాడు. అది చూసిన పెద్ద కొడుకు నాన్నలా తయారయ్యాడు. మనం చెప్తాం కదా, 6 నెలలు సాహసం చేస్తే 6 నోరు చెప్పండి, 6 ఈరు. హల్లెలూయా. పెద్ద కొడుకు పరమ తాగుబోతైపోయాడు తండ్రిని చూసి. మరి 2వ కొడుకు మట్టికి కలెక్టర్ అయ్యాడు. 2వ కొడుకు కలెక్టర్ అయ్యాడు. ఒకసారి కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూ చేయడానికి న్యూస్ రిపోర్టర్లు వచ్చారు. ముందు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఏ నాయనా, నువ్వేం చదువుకున్నావు అంటే, నేనేం చదవలేదండి,
మా నాన్న తాగుబోతు కాబట్టి నేను తాగుబోతున్నా అయ్యానన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఫాదర్ గారు భోజనం ఉంచారు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మాయి భోజనం ఉందంటే గట్టిగా చెప్తున్నారు ఫాదర్ హల్లెలూయా. ఇక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళారు. నాయన మరి మీ నాన్న తాగుబోతూ మీ అన్నయ్య తాగుబోతు అయ్యాడు, నువ్వే ఇలాగా కలెక్టర్ అయ్యేవు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మా నాన్నను అందరూ చీయడం చూశాను, మా అన్నయ్యను చూశాను, వాడిని ఎవ్వరూ గౌరవించడం లేదు, అందుకే నేను కష్టపడి చదివి ఈ కలెక్టర్ అయ్యానన్నాడు. గట్టికి చెప్పడి కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఈ సోదోము గొమొర్రా పట్టణాల్లో జరిగింది ఏంటంటే ప్రజలు చేసిన పాడు పని పైకి పొక్కింది. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికి అంటుకుందో చూడండి. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఏం చేస్తున్నానో దేవుడు చూడలేదు. ఒకసారి కీర్తన 139 1-2 వచనాలు తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు. హల్లెలూయా, తీసారా? కీర్తన 139 1-2 వచనాలు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. అవును. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. గట్టిగా చెప్పడి దేవుడు అన్నాడు చెప్తాం. నీకు తెలియదేమో, ఈ రోజు ఇక్కడ కూర్చుంటావు అని ఫాదర్ గారికి తెలిసి ఉండదు, కానీ దేవుని ప్రణాళికలో ఈ రోజు ఈ ఎల్కోట్లో ఈ తిరుహృదయం పక్కన ఇది జరుగుతుందని దేవుడికి ఎప్పుడో తెలుసు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ దేవునికి తెలుసు. తర్వాత చదువమ్మా. నీవు దూరముగా ఉండి నా ఆలోచనను గుర్తుపట్టుదు. దూరముగా నుండి అంటే పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. ఇదే మనం గుర్తించుకోవాలి. అందుకే మన జీవితం ఎలా ఉండాలి అంటే బాల్యములో సాముయేలు వలె ప్రార్థించాలి, యవ్వనంలో తిమోతి వలె ప్రార్థించాలి, మధ్యాహ్న సమయంలో దానియేలు వలె ప్రార్థించాలి, రాత్రి వేళ పౌలు సిలాసుల్లా ప్రార్థించాలి. అదే రీతిగా అపాయంలో ఉన్నప్పుడు పేతురులాగా ప్రార్థించాలి. అదే రీతిగా సొలొమోనులాగా ప్రతి కార్యం అయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎలియాజరులాగా ప్రతి పనికి వెళ్లే ముందు దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభు వలె నిత్యము ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెబుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మన జీవితాలు ఆనందంగా, ఆశీర్వాదంగా, అద్భుతకరంగా మారాలి అంటే దేవునితో మనం సత్సంబంధం నెలకొని ఉండాలి. ఇక్కడ ప్రభు దూరము నుండియే నా ఆలోచనలు గమనిస్తున్నాడు. తర్వాత చదువుతల్లి అలా వదిలేసింది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. చదవండి. నేను నడుచుచున్నాను, పరుండి ఉన్నాను. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెప్దాం. నేను నడుస్తున్నా, పరుండి ఉన్నా, నీవు ఎప్పుడు గమనిస్తున్నావో దేవా. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. తర్వాత ముఖ్యమైన మాట ఉంది, అది నేను చేయబోయే కార్యాలు అన్నీ నీకు తెలుసు తండ్రి. తర్వాత నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీవు ఎరుగుదు. గట్టిగా చెప్పడి దేవుడికి వందనాలు చెప్దాం. ఎప్పుడైతే రోజుకు ఒకసారి ఈ కీర్తన చదువుతావో దేవుడు నీకు ఎంత దగ్గరగా ఉన్నాడో అర్థమవుతుంది. లేకపోతే ఏమంటావు, దేవుడు నేను ఇన్ని పనులు చేస్తున్నాను, ఫాదర్ నన్ను పట్టించుకోలేదు. దేవుడికి అర్థం కాదు. కాటపల్లి అక్కాలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని, కామాకు రవి, అర్జునమ్మ, హరి వారి యొక్క కుటుంబమును, వారి కుటుంబంలోని ఇబ్బందులను ప్రభు తొలగించాలని,
పేరుబండి రాజు పుష్ప. జ్ఞాపకమంచుకొనము. మా 14వ జగద్గురువులను, మా బాల అతిమేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతనియగు పరిశుద్ధ దోస్తులతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడదాం. మన పరలోక తండ్రి, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. మరి అవకాశం ఇచ్చిన మీ ఫాదర్ గారు మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని చాలా చక్కగా ఇటువైపు వెళ్తున్నప్పుడల్లా కారులో ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్తుంటాం. అది ఆనందం. ఎందుకంటే ఈ స్థలం ముందు నుండి నాకు ఐడియా ఉంది, కానీ అప్పుడు అన్ని పాకలు పెట్టేసి ఉన్నారు. దీని తాలూకా డాక్యుమెంట్ చూసి ఈ స్థలం మనది అని అప్పట్లో నిర్ధారించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రమేష్ ఫాదరు, తర్వాత ఫాదర్ గారికి చిరుకానుక అందించవలసిందిగా కోరుచున్నాను. వచ్చి అమ్మ, ఇదిగో ఫాదర్ గారికి చిరుకానుక అందించండి.